ఒకే ఒక్క ఆజ్ఞ వేలాది ప్రాణాల కథని రక్తంతో రాసింది. ఆజ్ఞ ఏమిటో తెలుసా? అది 1919 ఏప్రిల్ 13 అమృత్సర్, వికాసిస్తున్న పంజాబులో అతి సాధారణమైన ఆదివారం. జలియన్వాలా బాగ్లో వేలాది మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు శాంతియుతంగా చేరుకున్నారు. వారు చట్టాలపై నిరసన తెలిపేది వచ్చారు. కానీ ఈ నేలపై చరిత్ర రాయబడబోతుందని ఎవరికీ తెలియదు. మూగ మేఘంలా జనరల్ డయర్ తన దళలతో బాగ్లోకి ప్రవేశించాడు. బయటకు వెళ్లే దారి ఒక్కటే. ఆ దారినే అతడు మూసివేశాడు, ఎలాంటి హెచ్చరిక లేకుండా. ఓపెన్ ఫైర్! అంతే. గాలి కుళ్లతో నిండిపోయింది. అరుపులు, భయము, పరుగులు. కానీ పరిగెత్తడానికి దారి లేదు. గుళ్లవానలో ప్రాణలు నేలరాలాయి. కొందరు బాగ్లో మధ్యలోని పెద్ద గుంతలోకి దూకి బ్రతకాలని చూశారు. కాని ఆ గుంత కూడా రక్తంతో నిండిన మృత్యుగర్భమయ్యాయి. 10 నిమిషాలు. కానీ ఆ 10 నిమిషాలు భూమిపై నరకం ఎలా ఉంటుందో చూపించాయి. ఒక్కో గుండె బీట్తో భారత జాతి కోపం మరియు స్వేచ్ఛా సంకల్పం పెరిగింది. జలియన్వాలా బాగ్ ఇది కేవలం ఒక మారణ హోమం కాదు. స్వాతంత్రం కోసం భారతదేశం ఇచ్చిన మొదటి ఉగ్ర అరుపు.